జగదేక వీరుని కథ విజయవాడ బ్యానర్లో తెలుసు మనకి ఎంత సక్సెస్ఫుల్గా నడిచిందో. ఎన్టీఆర్ గారు నిజంగానే కళ్ళు తిప్పుకోలేని అతిలోక సౌందర్యంతో కనిపిస్తారు మనకి. అందులో పింగళి గారు అసలంటే కేవీ రెడ్డి గారు, పింగళి గారు ఈ కాంబినేషను, అలాగే విజయవాళ్ళు ఈ మూడింటి కాంబినేషన్లో వచ్చిన చోట పింగళి గారి ఏమంటారు కలం చాలా పదునుగా పనిచేసింది. అంటే సరదా పదును, ఇది మామూలుగా అంటే ఘాటుగా ఉండే పదును కాదు. ఇందులో చూడండి, ఒకసారి నెత్తి మీద నీళ్లు పడేసరికల్లా నేను పొయ్యలేదని ఎవరో అంటే దానికి మాట్లాడిన మాట, నీ చెంబు నిద్రలేచి నా మీద నీళ్లు పోసిందంటావా అంటే మనం అంటూ ఉంటాంగా, ఏనా దానికి కాళ్ళు వచ్చి నా మీదకి వచ్చిందంటావా అంటే నాకు తెలియదే ఎవరైనా అంటే నువ్వు పోసావు నీళ్లు అంటే నాకు తెలియదు అని అనగానే, అయితే నీ చెంబు నిద్రలేచి నా మీద నీళ్లు పోసిందంటావా, ఇలాంటివి మనం వేరే రకంగా వాడుతూ ఉంటాము. దాన్ని ఈయన భాషలో కలిపేస్తూ హాస్యాన్ని, ప్రత్యేకంగా వెకిలి హాస్యం అది కనపడదు మనకి. అందుకని నీ చెంబు నిద్రలేచి, చెంబు నిద్రపోవడం అనేది ఎక్కడైనా ఉంటుందా అసలు మనకి? ఉండదు. కానీ అది వచ్చి నీళ్లు పోయడం అంటే అర్థం అంతే కదా, అదే నడుచుకుంటూ వచ్చి నిద్రలేచి ఒళ్ళు తెలుసుకుని పోయడం అనమాట. అందుకని నీ చెంబు నిద్రలేచి నా మీద నీళ్లు పోసిందంటావా అంటారు సరదాగా పింగళి.